ఈ చేపల కూర మంచిగా కుదరాలంటే మనం ఎన్ని టిప్స్ పాటించాలో కదా. ఎందుకంటే తెచ్చుకునే చేపలు ఫ్రెష్గా ఉండాలి. బతికిన చేప అయితే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. బతికిన చేప అప్పటికప్పుడే మనం తెచ్చి క్లీన్ చేసుకొని శుభ్రంగా ఇలా చేసి పెట్టేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ క్లీన్ చేయటం కూడా ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోవాలి. అలాగా చేస్తేనే ఆ చేపల కూరకి టేస్ట్ ఉంటుంది. పులుపు చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని కేజీ చేపలు తీసుకున్నాను నేను. కేజీకి 150 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాను. అంటే మామిడికాయ ఏమీ వేయట్లేదు, వట్టి చేపలు చింతపండు పులుసు. ఇంతకుముందు మా నాయనమ్మ కాలంలో అయితే మా నానమ్మ భలే చేసేది అసలు చేపల కూర. ఎలాగంటే వాళ్ళు అసలు ఏం లేదు, అంటే ఆ రోజుల్లో అన్నీ ఫ్రెష్గానే ఉండేవి. చేపలు తీసుకుంటారు, కడిగేస్తారు. అవి కుండలు ఉంటాయి కదా, చిన్నది కూర చేసుకునే కుండ లాంటిది ఉండేది. దాంట్లో కడిగి ఉప్పు కారం వేసేసి చింతపండు పులుసు, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం ఆముదం వేసేవాళ్ళు. అసలు టేస్ట్ ఇంకంతేనండి, ఇంకా తాలింపు ఏం లేదు. అది కనుక పొయ్యి మీద పెట్టేస్తే చేపల కూర చాలా టేస్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు అంత టేస్ట్గా రావట్లేదు. కానీ మనం తెచ్చుకునే చేపలను బట్టి కూడా టేస్ట్ బాగా వస్తుంది. మంచి చేపలు కనుక తెచ్చుకొని కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి కనుక చేస్తే ఇప్పుడు కూడా అంతకంటే టేస్టీగా చేయొచ్చు. ఇప్పుడు నేను చేసే చేపల కూర కనుక మీరు చూసారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చెప్పే కదా వీడియో స్టార్టింగ్లో కొంచెం 1 స్పూన్ వేశారంటే చేపల కూర చాలా టేస్ట్ వస్తుందని. వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి. నేను ఏమి వేశానో, ఆ చేపల కూర టేస్ట్ అంత బాగా వచ్చిందో చూడండి. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇదిగోండి, నేను చింతపండు నానబెట్టుకొని తాలింపులో ఉల్లిపాయలు వేగేలోపు చింతపండుని మనము ఇలాగ గనక కలిపి పెట్టేసుకొని రసం తీసి పెట్టేసుకుంటే చేపల కూర ఈజీగా అయిపోద్దండి. చేయటమే లేట్ కానీ ఉడకటము 10 నిమిషాల్లో కూర అయిపోద్ది. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వేపండి. బాగా ఉల్లిపాయ మెత్తబడిపోయి బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ వింతాదేవి ఆంటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని నేను ఇంకా మంచి మంచి టిప్స్ తోటి మంచి రెసిపీస్ చూపిస్తూ ఉంటాను. వీడియోలని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనము తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసాను. దీంట్లో కూడా మళ్ళీ కొంచెం ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కు తగినట్టు వేసుకోండి. మేమంటే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కదా, అందుకని అన్నీ కొంచెం తగ్గిస్తున్నాను. ఉప్పు కారం కూడా మీరు తినే పని అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు కారం వేసుకొని ఈ పులుసు కొంచెం సేపు అట్ట మరగనివ్వండి. మరిగిన తరువాత మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఈలోపు ఉప్పు కారం బట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ముక్కకు కూడా ఉప్పు కారం బట్టి ఉంటుందండి ఇట్లా కలిపి పెట్టుకున్నందువల్ల. అందుకని మీకు చెప్తున్నాను. చిన్న చిన్న టిప్స్ తోటి దేవి ఆంటీ చేపల కూరని చివరి వరకు కనుక చూసారంటే మిస్ కాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈరోజు సండే కదా, సండే రోజు నేను రాగి సంగటి చేసి దానిలోకి చేపల పులుసు చేస్తున్నాను. రాగి సంగటి కూడా కావాలంటే రెసిపీ విడిగా చేసి చూపిస్తాను ఒక వీడియోలో చూడండి. కుక్కర్లో రైస్ ఉడకబెట్టేసి 4 విజిల్లు వచ్చిన తర్వాత ఆపేసి రాగి పిండిని ముందు కలిపి పెట్టుకోండి. నానబెట్టేసి ఉంటే 1 కప్పు వాటర్ పోసి రాగి పిండి బాగా నానితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రాగి సంగటి చాలా క్రీమీగా వస్తుంది. కలిపినాక కొంచెం వాటర్ అవసరమైతే వేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని క్రీమీగా వచ్చేంత వరకు రాగి పిండి కూడా బాగా ఉడికేంత వరకు ఉంచండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చేపల కూరని ఇదిగో మధ్య మధ్యలో ఇలా కలపండి. గెంటి పెట్టి కలపకూడదు. ఇలా తిప్పితేనే ముక్క చెదరకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు చూడండి ఆ కన్సిస్టెన్సీలో రావాలి, అప్పుడు టేస్ట్ బాగా కుదరద్ది. నేను చెప్పా కదా, అన్నీ కరెక్ట్గా ఉంటే చేపల పులుసు చాలా టేస్టీగా బాగా కుదురుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చెప్పా కదా, ఇదిగో 1 స్పూను నెయ్యి వేశారంటే
అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు కూడా. తప్పకుండా ట్రై చేసి మీరు నెయ్యి వేసి చేపల కూర చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మీ వింతాదేవి ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.